20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. రాక మంగళగిరి క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతుంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన పని వల్ల ఇప్పుడు చెడ్డ పేరు వస్తుంది. వాటర్ బాటిల్స్ మ్యాచ్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఇంకా 1 రన్ కొట్టాలంటే ఆ టైంలో వాటర్ బాటిల్ పైన విసిరేశారు. 1 కాదు 2 కాదు, గ్రౌండ్ చుట్టూరు 100 వాటర్ బాటిల్స్ విసిరేశారు. పోనీ వాళ్ళు ఏమైనా వీరాభిమానులు అంటే కాదు, చిల్లర బ్యాచ్ అంతా కూడా చేరారు. మొత్తం ఒక పక్క స్టేడియం అంతా పూర్తిగా అభిమానులతో నిండిపోయి కేరింతలతో వాళ్ళంతా కూడా మ్యాచ్ని ఆస్వాదిస్తుంటే కొంతమంది మాత్రం చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు. వాటర్ బాటిల్ కాదు, కర్రలు, స్టీల్ బాటిళ్ళు వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది పైనుంచి విసిరేయడం. ఆటగాళ్ళు ఆఖరికి గెలిచి అభివాదం చేసుకుంటూ ప్రేక్షకులకి చుట్టూ తిరిగి ఇక్కడ బౌండరీ లైన్లో వస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా వాటర్ బాటిల్ విసిరారంటే కనీసం సిగ్గుపడాలి. సివిక్ సెన్స్ లేని ఇటువంటి సన్నాసుల వల్లే మొత్తం అందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. అద్భుతంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. ఏసీఏ అసలు ఇక్కడ మ్యాచ్లు జరుగుతాయని కల్లో కూడా ఎవరు ఊహించలేదు. ఇంటర్నేషనల్ మ్యాచ్లు అట్లాగా జరగవు. కనీసం ఏపీఎల్ లాంటి మ్యాచ్లు జరుగుతుంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి చిల్లర వ్యవహారాలు, చిల్లర పనులు చేసుకుంటూ కూడా కొంతమంది చేస్తున్న దిక్కుమాల పనుల వల్ల ఒకళ్ళు చూసి ఒకళ్ళు మొత్తం గ్రౌండ్ పైనుంచి కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం స్టాండ్స్లో ఏ విధంగా చెత్త చేసి పడేసారో చూడొచ్చు. సరే ఇవంటే అక్కడ డస్ట్బిన్లు అందుబాటులో ఉన్నాయా లేదా అని పక్కన పడేసండి. ఆ పైనుంచి మొదలు పెట్టుకొని ప్రతిదీ కూడా టాప్ ఫ్లోర్లో నుంచి ఈ పక్కన చూస్తుంటే ఈ గ్యాలరీ కూడా ఆఖరి పైన అక్కడ మీడియా గ్యాలరీ, విఐపీ గ్యాలరీ అన్ని తేడా లేకుండా అన్ని గ్యాలరీల పైనుంచి నేరుగా వాటర్ బాటిల్ పైనుంచి విసురుతుంటే కింద అభివాదం చేస్తున్న ఆటగాళ్ళకు కూడా తగిలింది. అంటే ఒక ఆటగాడైతే వాటర్ పడితే పైనుంచి వాటర్ బాటిల్ మూత తీసేస్తే నీళ్లు పడితే చిరాకు పడ్డాడు. అభివాదం చేసుకుంటూ కూడా చిరాకు పడ్డాడంటే అసలు ఏ స్థాయిలో మనం బతుకుతున్నాం, అసలు మనిషిగా బతుకుతున్నామా లేదా అని కూడా ఆలోచించాలి. ఎంత కష్టపడితే ఇక్కడ క్రికెట్ ఆడడానికి వస్తారు, ఎంత కష్టపడితే ఈ గ్రౌండ్ తయారవుతుంది, ఎంత కష్టపడితే మనం ఇక్కడ మ్యాచ్ చూడడానికి ఇక్కడ అనుమతిస్తారు. ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఫ్రీగా పంపించారు కదా అని పైకి రావడం, ఇక్కడికి వచ్చి అల్లరి పనులు చేయడం, చిల్లరగా వ్యవహరించడం నిజంగా ఇది సిగ్గుపడాల్సిన పరిస్థితి. రాక మ్యాచ్ వచ్చింది, చాలా అద్భుతమైన ఫైనల్ జరిగింది. వన్ సైడ్ మ్యాచ్ జరుగుతుంటే చూసి ఎంజాయ్ చేయకుండా ఇటువంటి చిల్లర పనులు చేయడంతో చాలామంది పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. మరొకసారి కనుక అంటే ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటే ఎక్కడా కూడా కనబడరు, ఎందుకంటే పైనుంచి చూస్తారు పక్కెళ్ళిపోతారు. సో ఎవరి మీద పర్టికులర్గా చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ ఇటువంటి చిల్లర పనులు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పటికే ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఈ గ్రౌండ్లో జరగవు. ఏపీఎల్ లాంటి మ్యాచ్లు కనీసం వారం రోజులు బట్టి ఇక్కడ జరుగుతున్నాయి. ఇంత అద్భుతమైన మ్యాచ్లు కూడా విశాఖపట్నంలో చాలా డిసిప్లైన్గా ఉన్నారు ప్రేక్షకులు, కడపలో కూడా డిసిప్లైన్గా ఉన్నారు. కానీ విజయవాడ మంగళగిరి స్టేడియంలో డిసిప్లైన్ అంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ విధంగా వాటర్ బాటిల్లో విసిరేయడమా మనకున్న డిసిప్లైన్. కడప అండ్ విశాఖపట్నం ప్రజలను చూసి ఇక్కడ వాళ్ళు చాలా వరకు కూడా సిగ్గు తెచ్చుకోవాలి, ఆడియన్స్ని చూసి. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా చిలకగా వ్యవహరించలేదు. బట్ మన దగ్గర మాత్రం ఇంత దారుణంగా వ్యవహరిస్తే నెక్స్ట్ ఇటువంటి పరిస్థితి ఉంటే ఏసీఏ ఇటువంటి మ్యాచ్ని ఇక్కడ పెట్టే పరిస్థితి ఉంటుందా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి వాళ్ళని నిజంగా స్టేడియం కనబడితే మాత్రం అంటే విజువల్స్లో దొరికితే మాత్రం మళ్ళీ స్టేడియంలో రాకుండా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం గ్రౌండ్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళు ఎట్లాగో గ్రౌండ్ క్లీన్ చేస్తారు. కానీ ఈ విధంగా వాటర్ బాటిల్ పడి ఉంటే రేపు వాళ్ళు ఇప్పుడు ఓ పక్క సెరమనీ జరుగుతుంది, వాళ్ళు కప్పు తీసుకుని ఇటు రావాలి అంటే ఈ వాటర్ బాటిల్ని తొక్కుంటూ దాటుకుంటూ ఇట్లా వచ్చే పరిస్థితి ఉంది. సో దీన్ని చూస్తుంటే సివిక్ సెన్స్ లేని వాళ్ళంతా కూడా మ్యాచ్కి రావడం వల్ల ఈ విధమైన రచ్చ జరిగింది. ఇటువంటి తప్పు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఏసీ మీద ఉంది. ఇట్లాగే జరిగితే కనుక నెక్స్ట్ వాటర్ బాటిల్ ఆపేసి ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి, ఆ గ్లాసులో మంచిలు తాగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి తెప్పించుకోకుండా ఉండాలంటే ఇటువంటి వెధవలు ఒకళ్ళిద్దరు దొరికినా కూడా వాళ్ళు గట్టిగా పనిష్ చేస్తే తప్ప నెక్స్ట్ ఏపీఎల్ సీజన్ మళ్ళీ ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి తప్పు మళ్ళీ జరగకుండా ఉండే అవకాశం. మొత్తం అయితే చండాలం చేసి పడేశారు మొత్తం మీద ఈ స్టేడియాన్ని కానీ ఈ గ్రౌండ్ని కానీ. ఇటువంటి వాళ్ళ పట్ల కొంచెం ఏసీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటర్ బాటిల్ తగిలేం కానీ వెంటనే పడేయకుండా డస్ట్బిన్లో పడేసే ఇక్కడ సిస్టమ్ ఒకటి కనుక ఉండుంటే వాళ్ళ పైనుంచి బాటిల్ పడేసే అవకాశం చాలా తక్కువ ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. హ్యాపీగా ఎండ్ అవ్వాల్సిన మ్యాచ్లో ఈ విధంగా చెత్త చేసి గ్రౌండ్ని చెడ్డ పేరు తీసుకురావడం అనేది కూడా కరెక్ట్ కాదు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, మంగళగిరి క్రికెట్ స్టేడియం నుంచి.